ఉందాం, నేర్చుకుందాం. ద గ్రేట్ స్పీకర్, ద గ్రేట్ మోటివేటర్ హూ ఆల్వేస్ టాక్స్ అని బ్లడ్ లో ఉందండి. ఏం చేయాలో ఎలా చేయాలో మన భారతీయుల గురించి నేను ఇప్పుడు పిలుస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్యలో అప్పల ప్రసాద్ గారు 1 2 1 2 సభాయ నమః. గంపనాగేశ్వరరావు గారు ఒక సంవత్సరం నుండి నా వెంటబడుతున్నారు. ఉపన్యాసించడానికి కాదు, నన్ను ఇంకా ఎదగడానికి, మరి కొంచెం సమాజం నుండి తెలుసుకోవడానికి. అప్పుడప్పుడు పొగడ్తలు తప్పవు కాబట్టి మీకేమీ తెలియనట్టు, నాకేదో బాగా తెలిసినట్టు అలా చెప్పారు. కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ మీకు తెలుసు. కాకపోతే ఇందాక చెప్పారు కదా, భోజనానికి ఒక 20 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఆ 20 నిమిషాల కోసం నన్ను పిలిచారు పైకి. ప్రపంచంలో అమెరికా వయస్సు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా లేదు. ఇరాక్, ఇజ్రాయిల్ ఈ 2 దేశాల వయస్సు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ పటంలో ఈ 2 దేశాలు లేవు. చైనా వయస్సు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం సభ్యత, సంస్కృతులు మనకు కనిపించావు. కానీ ప్రపంచంలో నీవు నేను పుట్టినటువంటి ఈ దేశం యొక్క వయస్సు ఎంత అని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఉండేటువంటి తత్వవేత్తలు, ప్రపంచంలో ఉండే శాస్త్రజ్ఞుల కులమానాలకి, స్కేలుకు అందనంత కాలం నా భారతదేశం యొక్క కాలం. ఆర్నాల్డ్ టాయిన్బీ అనేటువంటి ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్తాడు, ప్రపంచంలో నేను 28 దేశాల చరిత్రల్ని అధ్యయనం చేశాను. ఈ రోజున ఆ దేశాలు లేవు. మనుషులు చచ్చిపోవడం మనం విన్నాం, కానీ దేశాలు చచ్చిపోవడం, సంస్కృతులు చచ్చిపోవడం మనం విన్నామా? కానీ ప్రపంచంలో మనతో పాటు ఉవ్వెత్తున ఎగిసి గ్రీకు సంస్కృతి ప్రపంచంలో లేదు. ఒకప్పుడు ధన కనుక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి, వస్తువులను తయారు చేసి, వస్త్రాన్ని తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసి, విదేశ మారక ద్రవ్యాన్ని సాధించి ప్రపంచంలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి రోమ్ సామ్రాజ్యం ఈ రోజున ప్రపంచంలో లేదు. ఒకప్పుడు ప్రపంచంలో మన దేశంలో తయారైనటువంటి చేనేత వస్త్రాల్ని మనం పంపిస్తే, ఆ పంపినటువంటి వస్త్రాల్ని అక్కడ ఉండేటువంటి శవాలపైన కప్పి, మమ్మీలని, లేకుంటే ప్రపంచంలో ఒక పిరమిడ్ యొక్క సంస్కృతిని సృష్టించినటువంటి ఈజిప్షియన్ సంస్కృతి ఈ రోజున ప్రపంచంలో లేదు. ప్రపంచంలో కొన్ని సంస్కృతుల పేర్లే మనకు తెలియదు. అస్సీరియా, సుమేరియా, కొన్ని అప్పుడప్పుడు పుస్తకాల్లో చదువుతుంటాం. బాబిలోనియా, మెసొపొటేమియా. ఆర్నాల్డ్ టాయిన్బీ చెప్తారు, నేను 28 దేశాల చరిత్రలే చదువుంటాను, కానీ 45 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మిగిలినటువంటి ఒకే ఒక దేశ సంస్కృతి, అది నా భారతీయ సంస్కృతి. ప్రపంచంలో ఈ రోజున 195 పైగా దేశాలు ఉన్నాయి. ఏ దేశాల్లో ఏ పరిపాలకులు పరిపాలిస్తున్నారో వాళ్ళంతా అక్కడ నేటివ్స్ కాదు. ఈ రోజున అమెరికాని పాలిస్తున్న వాళ్ళు అమెరికన్స్ కాదు. ఇరాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఇరానీయులు కాదు. అంటే ప్రపంచంలో ప్రతి దేశం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆక్రమణలకి, దండయాత్రలకి గురై తమ మనుగడని, తన అస్తిత్వాన్ని, సంస్కృతిని కోల్పోయి కొత్త సంస్కృతులు, కొత్త అభిరుచులతో ఏర్పడినటువంటి దేశాలు కనిపిస్తాయి ప్రపంచంలో. కానీ ఆ దేశంలో ఎన్ని సంవత్సరాలు దాడి జరుగుంటుంది? షకులు, హూనులు, బర్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, షేకులు, పఠానులు, మొఘలులు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు 1200 సంవత్సరాలు ఈ దేశం మీద దాడి జరిగిన తర్వాత కూడా లేచి నిలిచిన దేశము భారతదేశము ప్రపంచంలో. కాబట్టి ఏమిటి గొప్పదనం ఈ దేశంలో? ప్రపంచంలో దేశాల సంస్కృతులే కాలగర్భంలో కలిసిపోతే నీ దేశం ఎందుకు మాత్రమే మిగిలింది? అందుకే ప్రపంచంలో నా దేశాన్ని ఇంకొక దేశంతో పోల్చకూడదు. గగనం, గగనాకారం, ఆకాశాన్ని పోల్చాలంటే పక్కన ఆకాశం ఉండాలి. భూమిని పోల్చాలంటే పక్కన భూమి ఉండాలి. భారతదేశాన్ని పోల్చాలంటే ఒక భారతదేశం లేదు. అది నా దేశం, భారతదేశం. ఒక పుస్తకం ఉంది, దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, వైజ్ఞానిక సర్వస్వ గ్రంథము. ఆ పుస్తకంలో రాసింది ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం. అప్పటి వరకు పుస్తకాలు లేవు. ఆ పుస్తకమే ఋగ్వేదం.
ఆ ఋగ్వేదం యొక్క ప్రధానమైన సారాంశం ఏమిటి? సంగచ్చధ్వం, సంబద్ధం, సంభో మనాంసి జానత. ప్రపంచంలో ఉండే మానవులు హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ఫలానా మతస్థులు లేకపోతే ఫలానా వర్గానికి పంథాకు చెందిన మానవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే మానవులందరూ ఒకే స్వరంతో కలిసి పాడాలి, ఒకే భుజంతో కలిసి నడవాలి, ఏకోన్ముఖులమై మన లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి మానవతా సందేశాన్ని అందించిన ఋగ్వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో ఈ స్థితి ఎందుకు వచ్చింది? ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరినీ ప్రభావితం చేయగలిగిన విషయాలు ఇక్కడ ఏమున్నాయి, ఇందులో ఏమున్నాయి? మీరు చూడండి, న్యూజిలాండ్ దేశంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళితే అక్కడ వాతావరణ పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి. 6 నెలలకు 7 నెలలకు సూర్యుడు కనిపిస్తాడు. న్యూజిలాండ్లో ఆ ప్రాంతం నుంచి ఒక మూలకు వస్తే ఒకే భాష మాట్లాడతారు, ఒకే జీసస్ని ప్రార్థిస్తారు, అందులో ఒకే రకమైన తిండి తింటారు, పిజ్జా బర్గర్ తింటారు. కానీ భారతదేశంలో ఒక న్యూజిలాండ్లో ఉండేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ భారతదేశానికి వచ్చి దేశం అనగా ఒకే భాష, దేశం అనగా ఒకటే దేవుడు, దేశం అనగా ఒకటే వాతావరణం అని అనుకొని ఈ దేశంలో ఒక నివేదిక కోసం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తూ వెళ్ళి ఇది దేశం అని చెప్పగలుగుతాడా? చెప్పడు. ఇది వివిధ దేశాల కూటమి అంటాడు. కానీ భారతదేశంలో 7,000 కులాలు, 350 భాషలు, 10కి పైగా మతాలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు కలిగినటువంటి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తున్నటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్న ఒకే ఒక దేశం ప్రపంచంలో భారతదేశం. 2010లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బరాక్ ఒబామా భారతదేశానికి వచ్చాడు. పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. మీ దేశం నుంచి స్వామి వివేకానంద మా చికాగో సభలో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటువంటి మాటల్లో ఉండే సారాన్ని చూసినప్పుడు దయా, కరుణ, సమన్వయం, శాంతి గురించి మాట్లాడుతుంటే ఇది మా చర్చిలో మాత్రమే చెప్తారనుకున్నాను. కానీ స్వామి వివేకానంద నోట విన్న తర్వాత నాకు అర్థమైంది, అటువంటి వ్యక్తికి జన్మనిచ్చిన ఈ దేశం ధన్యమైన దేశం అన్నాడు స్వామి వివేకానందుడు. స్వామి వివేకానంద ఎందుకు గొప్పవాడయ్యాడు? స్వామి వివేకానంద ఇంగ్లీష్లో మాట్లాడినందుకు గొప్పవాడయ్యాడా? అనర్గళంగా మాట్లాడినందుకు గొప్పవాడయ్యాడా? స్వామి వివేకానంద అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హిందూ ధర్మాన్ని చెప్పినటువంటి కారణంగా గొప్పవాడయ్యాడా? కాదండి. స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడినటువంటి రోజున, ఆ రోజు రాత్రి ఎక్కడైతే పడుకున్నాడో, పడుకున్న చోట అతను నిద్రపోలే. తనకిచ్చినటువంటి మంచము, తనకిచ్చినటువంటి పంచపక్ష ప్రమాణాలు స్వీకరించలే. నేల మీద దొర్లాడుతున్నాడు. తూర్పు దిక్కున ఉండే కిటికీ తెరిచి, ఓ జగన్మాత, జగజ్జనని, నా భారతీయులు ఏం పాపం చేశారని చెప్పేసి వాళ్ళందరినీ బిచ్చగాళ్ళుగా, దుఃఖితులుగా, దీనులుగా సృష్టించావు. ఈ అమెరికా వాళ్ళు ఏం పుణ్యం చేశారని చెప్పేసి వీళ్ళని విలాసవంతులుగా, వినోదవంతులుగా చేశావు. అమ్మ, నేను అమెరికాకి ఎందుకు వచ్చానో తెలిసినా నా దేశం నుండి దీనుడు, దుఃఖితులుగా ఉండకూడదని చెప్పడం కోసం ఈ దేశానికి వచ్చాను. నన్ను కరుణించమ్మా అని వేడుకున్నటువంటి కరుణాంతరంగుడు వివేకానందుడు పుట్టాడు ఈ దేశంలో. అందుకే మహాత్ములు ఎప్పుడవుతారంటే కరుణాంతరంగుడు. ఎవరైతే దయ ఉంటుందో, కరుణ ఉంటుందో, ప్రేమ ఉంటుందో. అందుకే మన మహానుభావుల యొక్క సంవేదనతో, సంభావనతో సమాజం నడుస్తుంది. అందుకే స్వామి వివేకానంద అందుకు గొప్పవాడయ్యాడు. స్వామి వివేకానంద ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నాడు మనకు తెలుసు. స్వామి వివేకానంద అమెరికాలో మాట్లాడిన తర్వాత ఐర్లాండ్కి వెళ్ళాడు. ఒక యువతి పరిచయం అయింది స్వామి వివేకానందకి. స్వామీజీ, మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. ఎందుకు? నీ అందం, నేనందం, మరి ఇద్దరి మధ్య వివాహ బంధం కుదిరిన తర్వాత పుట్టిన పిల్లవాడు ఇంకా అందం. అప్పుడు వివేకానందుడు అన్నాడు, నువ్వు అందం, నేనందం, మన ఇద్దరి మధ్య వివాహ బంధం కుదిరిన తర్వాత పుట్టిన పిల్లవాడు అందంగా లేకపోతే ఎలా? అందుకే నన్ను కొడుకుగా భావించమన్నాడు స్వామి వివేకానందుడు. ఆమె చెప్పింది, మా పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్ళు వల వేస్తే మగవాళ్ళు వాళతారు, మా దేశంలో వాళరు. ఎందుకు? మా అమ్మ ఇచ్చిన సంస్కారం అని చెప్పాడు స్వామి వివేకానందుడు. మా అమ్మ ఉందే, మా అమ్మ అంటే సంవేదన, మా అమ్మ అంటే భావన. మా అమ్మ అంటే చిన్నప్పుడు నేను ఒక పక్కన స్తన్యంలో పాలు గ్రోలుతుంటే ఇంకొక వైపు 2 కాళ్ళతో ఇంకొక స్తన్యాన్ని కొడుతుంటే కూడా భరించి నాకు శక్తినిచ్చిన దేవత మా అమ్మ. మా అమ్మ నన్ను కడుపులో పెట్టుకుని 9 నెలలు చీములో, రక్తంలో, చీకటిలో, అంధకారంలో ఆ యొక్క 9 నెలల పాటు పొగజూరినటువంటి స్థితిలో నాకు ఒక స్వరూపాన్ని ఇచ్చి, అమ్మ నాన్నల యొక్క వెలుగులనే జీవాణువులను అందించి నన్ను ఒక స్వరూపాన్ని ఇచ్చిన విధాత మా అమ్మ. మా అమ్మ అంటే తపస్సు, మా అమ్మ అంటే జీవన యజ్ఞం, మా అమ్మ అంటే సమిధ, మా అమ్మ అంటే ఒక అధ్యాయం కాదు, మా అమ్మకు కథకు అంతము లేదు, మా అమ్మ అనాది. అందుకే మా అమ్మ లేకుండా ఈ సృష్టిని ఊహించలేము. అమ్మకి పర్యాయం ప్రపంచంలో ఇంకొక శబ్దం లేదు. అమ్మల గన్న అమ్మ మా భారతాంబ అని చెప్పాడు.
అందుకే ఈ దేశంలో ప్రపంచంలో మిగతా దేశాల్లో వాళ్ళు ఫాదర్లాండ్ అని పిలుస్తారు ఆ దేశాన్ని. మనం మదర్లాండ్ అని పిలుస్తాం. భూమిని భూమాత అని పిలుస్తాం. ఎందుకు భూమాత అని పిలుస్తాం? అమ్మలో ఉండే సౌందర్యం, అమ్మలో ఉండే గాంభీర్యం, అమ్మలో ఉండే తేజస్సు, అమ్మలో ఉండే కల్తీ లేని నిష్కల్మసమైన ప్రేమ ప్రపంచంలో ఇంకొకరి దగ్గర ఉండదండి. అందుకే ఆ నిష్కల్మసమైన ప్రేమకి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే ప్రపంచంలో ప్రతి వస్తువుని, ప్రతి జీవాణువుని మనం అమ్మతో పూరుస్తాం. అందుకే భూమిని భూమాత అంటాం, పాలిచ్చే గోవుని గోమాత అంటాం, తులసి చెట్టును తులసమ్మ అంటాం, నదులు జీవనదులనిచ్చేటువంటి కృష్ణని గంగని గంగమ్మ, కృష్ణమ్మ అని పిలుస్తాం. మీకు తెలిసిన ఇంటికి వచ్చిన బిచ్చగత్తెని కూడా బిచ్చగత్తె రానం, ఉండమ్మ రామ్మ తర్వాత రామ్మ అని బిచ్చగత్తెల్ని కూడా అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం భారతదేశం. అందుకే ప్రపంచం అంత మాత్రమే కాదు, సౌరమండలంలో చంద్రుని మనం ఏమని పిలుస్తాం? మీ అమ్మ తమ్ముడు ఆ మామ అని పిలుస్తున్నా. ఉదయం అంతా ఎండకి చెమట కార్చి రాత్రిపూట శీతల కిరణాలతో నా మేలు పులకరిస్తుంటే ఒక చంద్రగ్రహాన్ని పట్టుకుని మామ అని పిలిచే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అందుకే అమెరికా గురించి ఆలోచిస్తుంది, పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంది, భారతదేశం ప్రపంచం గురించి ఆలోచిస్తుంది. సర్వేపి సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ దేశంలో ఉండేవాళ్ళు ఫలానా మతస్థులే ఈ దేశంలో సుఖంగా ఉండాలి, అది కోరుకోలేదు మనకి దేశం. ఈ దేశం నుంచి ఇప్పుడు కాదు, స్వామి వివేకానంద కంటే ముందు వేల సంవత్సరాల క్రితం అగస్త్యుడు ప్రపంచమంతా తిరిగాడు. ఎందుకోసం తిరిగాడు? కృణువంతో విశ్వమార్యం, ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరినీ కూడా ఆర్యులను చేయాలి. ఆర్యులంటే రేస్ కాదు, జాతి కాదు, ఆర్యులంటే శ్రేష్ఠులు. ఆర్యులంటే శ్రేష్ఠుడు, శ్రేష్టమైన సద్గుణ సంపన్నుని ప్రపంచంలో తయారు చేయడం కోసం ఈ దేశం నుంచి ప్రపంచమంతా తిరిగినటువంటి సాంస్కృతిక రాయబారులను కన్నటువంటి దేశం భారతదేశం. అందుకే స్వామి వివేకానంద తర్వాత సాంస్కృతిక రాయబారిగా ప్రపంచంలో తిరిగాడు. మీకు తెలిసిన స్వామి వివేకానంద అమెరికాలో తిరుగుతున్నప్పుడు ఈ దేశం బానిసత్వంలో లేదా? ఈ దేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో, పంథాల పేరుతో ఘర్షణతో లేదా? ఈ దేశం యొక్క జాతి జీవనాడులన్నీ అవిధంగా బలహీనమైపోలేదా? మీరు ఆశ్చర్యపోతారు. హిందూ పత్రికలు రాశారు, స్వామి వివేకానంద కంటే ముందు ఈ దేశంలో హిందూ మతం చచ్చిపోయింది అని రాశారు. స్వామి వివేకానంద ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మరుసటి రోజు వ్యాసం వచ్చింది, హిందూ మతం మళ్ళీ పునరుజ్జీవనం చెందింది అని చెప్పేసి రాశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచంలో స్వామి వివేకానంద ఐర్లాండ్ వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు, అమెరికాలో తిరుగుతున్నప్పుడు అతను వెనుకుండేటువంటి శిష్యులంతా ఎవరండి? నిరక్షరాస్తుల, గ్రామీణుల, విద్యార్థుల? కాదండి, పెద్ద పెద్ద చర్చి యొక్క బిషపులు, వాళ్ళ యొక్క కుమారులు. మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్, ఎవరేమి 28 సంవత్సరాల యువతి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చింది, స్వామీజీ మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చారా? లేదమ్మా, నేను హిందూ మతం ప్రచారం చేయడానికి రాలే. మరి ఎందుకు వచ్చారు? ఒక ముస్లిం మంచి ముస్లింగా ఉండాలి, క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా ఉండాలి. ప్రపంచంలో ఎవరిని ఆరాధించేటువంటి మనుషుల యొక్క మానవ విలువలు కలిగిన మానవీయత కోసం నేను ధర్మ ప్రచారం చేస్తున్నాడు స్వామి వివేకానందుడు. అందుకే తర్వాత ఈ దేశానికి వచ్చింది సోదరి నివేదితగా ఈ దేశంలో పేరు మార్చుకుంది. 13 సంవత్సరాల అస్సాములో, మేఘాలయాలు, అరుణాచల ప్రదేశ్లో, కొండల్లో, కీకారణ్యాల్లో, గుట్టల్లో నివసిస్తున్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు, అనాథలు, కొడుకుల్ని కూతుళ్ళు కోల్పోయినటువంటి వృద్ధులు, ఇలాంటి వాళ్ళ కోసం ఈ దేశంలో శరణాలయాలు పెట్టింది. 13 సంవత్సరాల తర్వాత అస్సాంలో మరణించింది. అస్సాంలో సమాధి పైన రాస్తుంది సోదరి నివేదిత 13 సంవత్సరాలు ఈ దేశం కోసం శ్రమించి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుంది అని రాస్తుంది. మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండేటువంటి విదేశీయులు, మనం అంటుంటాం వాళ్ళని అప్రాచ్యులు అంటుంటాం, లేకుంటే మిలేచ్చులని పిలుస్తుంటుంటాం. అలాంటి మిలేచ్చులు ఒకరు కాదు, ఇద్దరు కాదండి. ప్రపంచంలో స్వామి వివేకానందకి 4,000 మందిని జీసస్ని ప్రార్థించేటువంటి వ్యక్తులందరినీ కూడా మన యొక్క ధర్మానికి, మన భారతీయ సంస్కృతి దగ్గరగా తీసినటువంటి ఒక మహాభానుకి జన్మనిచ్చినటువంటి దేశం భారతదేశం. అలాంటి స్వామి వివేకానంద అడిగారు, స్వామీజీ మీరు ప్రపంచమంతా తిరగలిగారే, ఎలా తిరగగలిగారు? ఇందులో విశేషం ఏమిటి? ప్రపంచం తిరగలిగారు, నీ విజయం వెనక ఎవరున్నారు? నా విజయం వెనక రామకృష్ణ పరమహంస ఉన్నాడు. ఎవరైనా 10వ తరగతి చదువుకున్నాడు, బడికి సరిగ్గా వెళ్ళలేదు, తన సంతం కూడా సరిగ్గా చేయడం చేత కాదు. అతను ధోతి చూస్తే, అతను జుట్టు జులపాలు చూస్తుంటే ఏదో ప్రాచీనమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు, కొత్త తరం వ్యక్తిలా కనిపించాడు. ఒకవేళ అతను కొత్త తరం వ్యక్తి కాకపోతే, ఆధునికమైన వ్యక్తి కాకపోతే స్వామి వివేకానందని ప్రపంచంలో అమెరికాకి ఎందుకు పంపిస్తాడు? ప్రపంచంలో ఉవ్వెత్తున లేసినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మన ధర్మంతో ఎందుకు జోడిస్తాడు? కాబట్టి బట్టతో కాదు, ముఖంతో కాదు, అతని యొక్క మనస్సుతో, హృదయంతో ఆధునికతని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస పుట్టినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ దేశం గురు సంప్రదాయాన్ని చూసింది. ప్రపంచంలో ఎక్కడ గురు సంప్రదాయం లేదండి, భారతదేశంలో గురు సంప్రదాయం ఉంది.
అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అవి చిన్న సూక్తులు అనిపిస్తుంటాయి మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, 3 ఏళ్ల తర్వాతనే, 3 ఏళ్ళు పిల్లవాడు గర్భం దాల్చి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడు 3 ఏళ్ల తర్వాతనే జ్ఞానం కోసం అన్వేషిస్తాడు దేశంలో. తండ్రి దగ్గరికి పిలుస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరికి పిలిచాడు. ప్రహ్లాద, బడికి వెళ్ళాలి, నువ్వు బడికి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళాలి, చదవని వాడు అగ్గి ఉండగు, చదివిన సత్వివేకత చతురత గలుగును, చదవగ వలయును జనులకు చదివించదని ఆర్యులొద్ద చదువుము తండ్రి. వెళ్ళు, ఆర్యుల వద్ద శ్రేష్ఠుల వద్ద నేను చదివిస్తాను, పోయి చదువుకోపో. చదువుకోవడానికి వెళ్ళాడు ప్రహ్లాదుడు. చదువుకున్నాడు, 4 ఏళ్ళు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాడు చెట్టు కింద. ఇంటికి వచ్చాడు. అప్పుడు అడిగాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని, ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్న, మా సార్లు చెప్పిన చదివేశాను, మా సార్లు చెప్పిన ధర్మార్థ శాస్త్రాలను తిరిగేశాను, మా సార్లు చెప్పిన బట్టి కొట్టి బైహాట్ కొట్టి చదవలేనన్నా ఆ చదువులో మర్మాన్ని, రహస్యాన్ని, సీక్రెసీ తెలుసుకున్నాను. ఇప్పుడు హిరణ్యకశిపుడు అడిగాడు, ఏమిటా సీక్రెసీ? నువ్వు చదువుకున్న ఆ చదువులో ఏముందిరా రహస్యం అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసునా? నాన్న, ఈ భూమి గుండ్రంగా ఉందే, ఈ భూమి గుండ్రంగా ఉండకుండా అటు ఇటు తిరిగిందనుకో మనం ఉంటామా? అందుకే ఆ గుండ్రంగా తిరిగే దాని వెనుక ఎవరున్నారో నాకు తెలిసింది. సముద్రం పొంగుతుంది, పొంగుతున్న సముద్రం చెలియకట్ట తీరం వరకే వచ్చి వెనక్కి వెళ్తుంది, వెనక్కి రాకుండా ముందుకు వచ్చిందనుకో ఆ తుఫాన్లో మనం బతకగలమా? అందుకే చెలియకట్ట వరకు వెనక్కి తీసుకుపోయి వారెవరో నాకు తెలిసింది. గాలి వీస్తుంది, వీస్తున్న గాలి ప్రభంజనమైందనుకో మనం ఉండగలమా? అందుకే ప్రభంజనం కాకుండా గాలి ఎంత వీచాలో అంత వీస్తూ ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఆ గాలి వెనక ఎవరున్నారో నాకు తెలిసింది. సూర్యుడు వెలిగిస్తున్నాడే, ఆ సూర్యుడు వెలిగిస్తున్న కాలంగా 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో బ్రతుకుతున్నాయి. అలాంటి 84 లక్షల జీవరాశులకి కర్మసాక్షి అయిన సూర్యుడికి వెలుగు ఎవరిస్తున్నారో నాకు తెలిసింది. ఎవరు అని అడిగాడు. ఇన్ఫినిట్, అనంతమైన శక్తి. ఏమిటి అనంతమైన శక్తి? మనందరికీ తెలుసును. స్టీఫెన్ హాకిన్స్ ఆధునికమైన భౌతిక శాస్త్రవేత్తగా పేరు పొంది కంప్యూటర్ మీద కూర్చొని సరైనటువంటి పద్ధతిలో ఆటలాడుతూ ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక కొత్తది కనుగొన్నాడు. ఏమిటది? బ్లాక్ హోల్. ప్రపంచంలో ఉండేటువంటి సౌరమండలంలో ఉండేటువంటి అన్ని రకాల గ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు విరిగి పడి శకలాలై ఎక్కడికి పోతాయండి? భూమి మీద పడవు. భూమి కంటే అత్యంత ఆకర్షణమైనటువంటిది, భూమి కంటే అత్యంత అయస్కాంత శక్తి కలిగినటువంటిది, సూర్యుడి కంటే అత్యంతమైనటువంటి వెలుగు కలిగినటువంటిది ఒక హోల్ ఆ రంధ్రంలోకి పోతుంది. అప్పుడు స్టీఫెన్ హాకిన్స్ని అడిగారు, స్టీఫెన్ హాకిన్స్, ఆ యొక్క బ్లాక్ హోల్లో లోపల ఏముంది అని అడిగారు. తెలియదు లోపల ఏముంది. మా భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనుక్కున్నది ఇంతే, ఆ లోపల ఏముందో మాకు తెలియదు. వివేకానందుడు చెప్పాడు, మా పూర్వీకులు చెప్పారు. సింధు నది పరిసర ప్రాంతాల్లో కూర్చుని వేదాలు అధ్యయనం చేసినప్పుడు వేదాలు ఊరికి రాసినటువంటిది కాదు, ఊహా కల్పిత జనాలు కాదండి వేదములు అంటే. ప్రపంచంలో ఉండేటువంటి ఋషులు, శ్రేష్ఠులు సాధన చేశారు, అనుభవం పొందారు, తమ అంతర్నేత్రాన్ని తెరిచారు. ఆ అన్వేషణతో సత్యాన్వేషణ కోసం ప్రపంచంలో బయలుదేరారు. ఆ అన్వేషణలో ఆ బ్లాక్ హోల్లో ఏముందో చెప్పారు. ఏముంది ఆ బ్లాక్ హోల్లో? అంధకారం, చీకటి ఉంది. ఆ చీకటి వెనుకరున్నారు, చీకటి వెనక అనంతమైనటువంటి వెలుగుతుంది. లోకేశులు లోకస్తులు లోకంబులు, లోకేశులు లోకస్తులు లోకంబులు తెగిన తుదిన లోకంబగు, పెంచీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగునో అతని నే సేవింతు. ఈ లోకాలు, లోకేశులు, లోకస్తులు, ఈ మొత్తం సృష్టిలో ఉండేటువంటి సౌరమండలం మొత్తం భగ్నమైతే ఇక చీకటే ఉంటుందండి. కానీ ఆ చీకటి వెనుకుండేటువంటి ఆ వ్యక్తి విధాత సృష్టికర్త ఉన్నాడే, ఆ సృష్టికర్తనే ప్రపంచానికి మూలము, ఈ యొక్క లోకాలకి మూలముని ఆ యొక్క చిన్న పిల్లవాడు చెప్తుంటే ఎవరు నేర్చుకున్నారు? హిరణ్యకశిపుడు నేర్చుకున్నాడు. చూసారా, ఈ దేశంలో 6 ఏళ్ల పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు తండ్రికి కూడా శుద్ధులు బుద్ధులు నేర్పినటువంటి జ్ఞానార్జనతో పుట్టినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో చిన్న పిల్లవాడు కృష్ణుడు, అమ్మా నాకు పాలు పోయమ్మా అంటే పాలు పోస్తుంది వాళ్ళ అమ్మ. ఇంకొన్ని పోయమ్మా, ఇంకొన్ని పోసాడమ్మా, ఇంకొన్ని పోయమ్మా, చాలు బిడ్డ రాత్రి పోస్తా అని. ఎందుకమ్మా రాత్రి పోస్తానమ్మా? రాత్రి అంటే ఏంటమ్మా? రాత్రి అంటే అంధకారం రా. అంధకారం అంటే ఏంటమ్మా? అంధకారం అంటే చీకటి. చీకటి అంటే ఏంటమ్మా? చీకటి అంటే తెలియదురా, ఏం కనబడదు చూడు, అప్పుడు నీకు పాలు పోస్తా అంది. కృష్ణుడు కళ్ళు మూసుకొని నాకేం కనిపిస్తలేదమ్మా, పాలు పోయాను. యశోదకి ఏమండి జ్ఞానం అనేటువంటి నేత్రాల్ని తెరిపించడం కోసం కృషి చేసిన ఈ దేశం యొక్క హీరో నాయకుడు కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం.
అందుకే ప్రపంచంలో నా దేశాన్ని ఇంకొక దేశంతో పోల్చొద్దండి. నా దేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ దేశాన్ని చదవాలి. ఈ దేశంలో మారుమూల కుగ్రామాలకు వెళ్ళాలి, రైతును గమనించాలి, కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. 20 ఏళ్ల క్రితం మార్గరెట్ థాచర్ ఇంగ్లాండ్ నుంచి వచ్చింది భారతదేశానికి. మనకు తెలుసు విదేశాల నుంచి వస్తే విమానాశ్రయం దిగిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? స్టార్ హోటల్కి వెళ్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? గాంధీ సమాధి మీద పూలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇండియా గేట్ దగ్గర సెల్ఫీలు దిగుతారు. ఆ తర్వాత సంతకాలు చేసి వెళ్ళిపోతారు. మార్గరెట్ థాచర్ చెప్పింది, నేను ఎక్కడికి రాను, ఒక కుటుంబంలో ఉంటాను. భారతదేశంలో ఒక భారతీయ కుటుంబంలో ఉంది. 7 రోజులు ఉంది. ఒకే స్త్రీని పట్టుకొని ఒక మహిళను చూసి ఒకరు ఈమె నా భార్య అని చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి మా అమ్మ సార్ అని చెప్తున్నాడు. మా చిన్నమ్మ, మా వదిన, ఏమంటే 15 మంది వ్యక్తులు 15 వాయువరసలతో ఒకే స్త్రీని చూపిస్తున్నారు. ఆశ్చర్యపోయింది. ఒకే స్త్రీని పట్టుకొని 15 మంది ఈ రకంగా వాయువరసలతో పిలుస్తున్నారు. ఆమె ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పార్లమెంట్లో, ఇంగ్లాండ్ పార్లమెంట్లో చెప్పింది, దేశం అంటే రాజకీయాలు కాదు, దేశం అంటే ఎన్నికలు, రాష్ట్రపతి ప్రధానమంత్రి కాదు, దేశం అంటే సంస్కృతి, దేశం అంటే కుటుంబం. అలాంటి కుటుంబాలు కలిగిన దేశం ఏకైక దేశం భారతదేశం. అందుకే ప్రపంచంలో మీరు చూడండి, వాళ్ళు ఎవరైతే ఉన్నతమైనటువంటి మహానుభావులు భారతదేశంలో పుట్టారో వాళ్ళందరినీ మీరు ప్రశ్నించండి, ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదవండి. వాళ్ళ వెనక ఎవరుంటారు? అమ్మలు ఉంటారు. ఆ సాధారణ అమ్మకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఈక్వేషన్లు తెలియకపోవచ్చు, బీటెక్లు ఎంటెక్లు చదవకపోవచ్చు. కానీ అమ్మ భర్తతో, అమ్మ మామతో, అమ్మ కొడుకులతో, అమ్మ ఇంట్లో ఉండే కోడలతో, అమ్మ నోముతో, పండుగలతో, అమ్మ ఇంటికి వచ్చిన డబ్బును పొదుపు చేసి ఎంత వాడాలో, ఎంత ఖర్చు పెట్టాలో చెప్పగలిగే నిజమైన మేనేజ్మెంట్ గురువు కలిగినటువంటి దేశం ఏదన్నా ఉంటుంది నా భారతదేశం. నా కుటుంబం అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారతదేశం. ప్రపంచంలో మిగతా దేశాల గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఇవాళ అమెరికాలో, నార్వేలో, డెన్మార్క్లో సింగిల్ పేరెంట్ హౌజెస్తో గడుపుతున్నారు. తల్లున్నారు, సంతానం ఉంది. తండ్రి ఉన్నాడు, సంతానం ఉంది. తల్లి లేదు. మొదటి వివాహం, సంవత్సరం తర్వాత విడాకులు. రెండవ వివాహం చేసుకున్న తర్వాత అది మళ్ళీ 50% మళ్ళీ సంవత్సరంతో విడాకులు. మళ్ళీ 3వ వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 50% విడాకులు. చిన్న పిల్లలు పాపం 10వ తరగతి చదవకముందే పెళ్లి, తల్లి ఏమంటారంటే పెళ్లి కాకముందే తల్లులు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? భారతదేశంలో కుటుంబాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి 2 కారణాలు. ఒకటి అహంకారం, ఇగో. రెండవది కోరికలు, మితిమీరిన కోరికలతో, మితిమీరిన అహంకారంతో నేను 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 ఇండివిజువలిజం ప్రపంచంలో కనిపిస్తుంది. అందుకే ప్రపంచంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందుకే స్వామి రంగనాథానంద చెప్తారు, భారతదేశంలో మగవాడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా మగవాడు లేడు. ప్రపంచంలో సృష్టిలో భగవంతుడు ఒక దేహరూపాన్ని దాల్చాడు భారతదేశంలో. ఆ దేహరూపంలో ఒక పక్కన ఆడదుంటుంది, ఒక పక్కన మగవాడు ఉంటాడు. అతడి అర్ధనారీశ్వరుని యొక్క తత్వాన్ని ప్రపంచానికి చెప్పిన దేశం భారతదేశం. అందుకే ఇద్దరు కలిస్తేనే ప్రపంచంలో గొప్పతనం. 1910 ఆ సంవత్సరంలో అమెరికాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి బెట్టి ఫ్రైడ్ అనుకుంటాను బహుశా. ఆమె చెప్పింది, ఆమె ఒక మహిళా ఉద్యమాన్ని సాధికారత పేరుతో నడిపింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు నడిపింది. 20 సంవత్సరాల తర్వాత రాసింది ఒక పుస్తకం, సెకండ్ స్టేజ్ అనే పుస్తకంలో రాసింది. ఏం రాసింది తెలిసిన? 20 సంవత్సరాలు నేను మగవాళ్ళను ద్వేషించి స్త్రీ అంటే మహిళ అంటే కేవలం భార్యనా, తల్లి, ఒక తల్లిగా భార్యగా ఎందుకు ఉండాలి? ఈ బానిసత్వానికి సంకేతం అని ఆ విధంగా ఒక 20 సంవత్సరాలు ఆ విధంగా పాశ్చాత్య దేశాల్లో నడిపి చివరికి ఏమందో తెలిసినా, నేను చాలా కోల్పోయాను. నా కూతుళ్ళకు పుట్టిన కొడుకులు, ఆ తర్వాత జనరేషన్స్. అమ్మ మనం అంతా కోల్పోయామమ్మా. అసలు ఎందుకమ్మా మనం బ్రతుకుతున్నది? ఎవరిని సాధించడానికి, ఏది సాధించడానికి, ఎవరితో ఘర్షణ పెట్టుకోవడానికమ్మా అన్న నా పిల్లలు ప్రశ్నిస్తుంటే 20 సంవత్సరాలు ఎంత పొరపాటు చేశారనిపిస్తుంది ఆమెకి. ఆ విధంగా సెకండ్ స్టేజ్ పేరుతో రాసిందండి. అందుకే ప్రపంచంలో మహిళా ఉద్యమ పేరుతో, విముక్తి పేరుతో కనిపించినటువంటి వాళ్ళు ఎవరండి? అశ్లీలంతో కనిపిస్తున్న మడోన్నాళ్ళు కనిపిస్తారు, లేకపోతే కత్రికా కైఫులు ఉన్నారే వాళ్ళకి ఆదర్శంగా కనిపిస్తారు. కానీ నా భారతదేశంలో ఇంటి నుండే ప్రపంచాన్ని నడిపించేటి మహానాయకులకు జన్మనిస్తున్న నా తల్లి నిజమైనటువంటి ఎంపవర్మెంట్ కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకే ప్రపంచంలో కుటుంబం అనేటువంటి ఒక పెద్ద వ్యవస్థకి సంకేతం. అందుకే నా దేశంలో 38%, 38% పొదుపు ఉంది. లక్షలాది కోట్ల రూపాయలు నా యొక్క బ్యాంకుల్లో, నా యొక్క పోస్ట్ ఆఫీసుల్లో ఉంది. ఎవరు కూడబెడుతున్నారు? కూరగాయలు అమ్మేటువంటి అమ్మ, కూలినాలు చేసేటువంటి అమ్మలు కూడబెడుతున్నారు. అమ్మ ఎందుకు కూడబెడుతున్నావు? నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురుకు పెళ్లి చేయాలి, చదివించాలి, మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు పోషించాలి, నా కొడుకులకు ఇల్లు కట్టించాలి. చూసారా? ఒక కర్తవ్యంతో, ఒక బాధ్యతతో కూడినటువంటి వ్యక్తి ఈ దేశంలో పొదుపు చేస్తున్నాడు. ప్రపంచంలో అమెరికా యొక్క పొదుపు శాతం ఎంత? 0.
ప్రపంచంలో అమెరికా యొక్క శాతం 0, కానీ ప్రపంచంలో సుపీరియర్ టెక్నాలజీ కలిగి ఒక అగ్రదేశంగా వెలుగొందుతుంది, అప్పుడు తీసుకొస్తుంది. కానీ ఆ దేశంలో లక్షల కోట్ల రూపాయలు నా భారతదేశంలో ప్రజలే ఆ విధంగా తీసుకురాగలుగుతున్నారు. అందుకే నా భారతదేశము ఆర్థికంగా, నా దేశము సామాజికంగా. ఏమిటి సామాజికం? నా ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి మనం ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం, మజ్జిగ పోస్తాం, అన్నం పోస్తాం. కులమడగం. ఈ దేశంలో అడిగామంటే అక్కడ వికృతి ఉంది, దోషం ఉన్నట్టు లెక్క. ఆ కుటుంబానికి, ఆ జాతికి అక్కడ పతనం తప్ప ఇంకేది కనిపించదు. అందుకే ప్రపంచంలో అతిథి దేవోభవ. మీరు ఆశ్చర్యపోతారు, ఇజ్రాయిల్ 3 సార్లు దండయాత్రకు కూడా అయింది. 3 సార్లు ఆ దేశంలో అది లేదండి, యూదులంతా బయటికి వెళ్ళిపోయారు. మన దేశం మీద దండయాత్ర జరిగితే మనం ఇక్కడ నుండి యుద్ధం చేశాం. ఇజ్రాయెల్ యూదులు ప్రపంచంలో బయటికి వెళ్ళి యుద్ధాలు చేశారు. 3 సార్ల తర్వాత వారు స్వతంత్రం సాధించారు. 1948లో వాళ్ళ పుస్తకంలో మొదటి పేజీలు ఏం రాసుకున్నారు తెలిసిన? ప్రపంచంలో మేము 3 సార్లు దండయాత్రకు గురయ్యాం. కానీ ఎక్కడెక్కడికి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఏ దేశాలకు వెళ్ళామో, ఆ దేశాలు వెళ్ళినటువంటి చోటాల్లో మా సంస్కృతిని మార్చుకోమన్నారు, మా మతాలు మార్చుకోమన్నారు, మా దేవుణ్ణి మార్చుకోమన్నారు, మమ్మల్ని చిత్రహింసలు చేశారు. కానీ ఒకే ఒక దేశం, భారతదేశం మమ్మల్ని అన్నం పెట్టింది, ఆలింగనం చేసుకుంది, ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. రాసి పెట్టిన రాజ్యాంగంలో మొదటి పేజీలో ఇది భారతదేశం అతిథి దేవోభవ ప్రపంచంలో. ఇవాళ ఇరాన్ను పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఇరానియన్స్ కాదండి. ఇరాన్లో ఎవరు ఉండేవాళ్ళు? జొరాస్ట్రియన్స్ ఉండేవాళ్ళు, పార్సీలు ఉండేవాళ్ళు. ఎక్కడున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో పార్సీగుట్టలో ఉన్నారు. మీరు ఆలోచించండి, ప్రపంచంలో అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆ విధంగా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా స్వేచ్ఛ కావాలంటే జ్ఞానాన్వేషణ కోసం ఎక్కడికి రావాలి? భారతదేశానికి రావాలి. అందుకే భారతదేశం అన్ని మతాలకు నిలయం. భారతదేశం అన్ని భాషలకు పుట్టిల్లు. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి జ్ఞానము పొందిన మానవుడికి యొక్క జన్మదాత. భారతదేశం ఇతిహాసాలకు అమ్మమ్మ, సాంప్రదాయాలకు అమ్మలగన్న అమ్మ. ప్రపంచంలో ఉండే ప్రపంచ మానవులందరూ కూడా చివరి దర్శనం ఏ భూమిని చేసుకోవాలి? భారత భూమిని చూడాలంటే ఉపలాటం కలిగినటువంటి దేశం ఏదన్నా ఉంటే అది నా భారతదేశం అని ప్రపంచంలో ఢంకా బదాయించి చెప్పవచ్చు అని చెప్పేసి అనవచ్చును. అందుకే ప్రపంచంలో నా దేశం గురించి అర్థం కావాలంటే వివేకానందుని చదవండి. వివేకానందుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? భారతదేశంలో ఆమూలాగ్రమతం తిరిగాడు కాబట్టి. అందుకే నా దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం కేవలం పుస్తకం మాత్రమే కాదు, సమాజంలో 10 మంది దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి భావన, దానికోసమే సేవ చేయమన్నారు. అందుకే 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి చదువుతున్నటువంటి పాఠశాల యొక్క బడులలో అయితే ముందర గోడలపై రాసి ఉంటుంది, విద్యకై రమ్ము, విశ్వసేవకై పొమ్ము. విశ్వాన్ని సేవ చేయడానికి ఈరోజు మనం అదే చేస్తున్నాం ఈ క్లబ్ ద్వారా. ఇవాళ విశ్వ సేవకై పొమ్ము అంటే మన యొక్క సంస్కృతి యొక్క మూలాన్ని మనం అర్థం చేసుకున్నాం ప్రపంచంలో. అలాంటి సేవకి ప్రతిరూపంగా నిలిచేటువంటి దేశం భారతదేశం. అందుకే విశ్వ సేవ కోసం మనం ప్రపంచంలో వెళుతున్నప్పుడు ఎందుకు సేవ చేయాలి? మనం పార్లమెంట్లో ప్రవేశిస్తే పార్లమెంట్లో ఒక గోడపై రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. వీడు నావాడు, వీడు పరాయివాడు అని వాడు సంకుచితంగా ఆలోచించకూడదు. ప్రపంచంలో ఉండే వాళ్ళంతా నావాళ్ళు అనే వసుధైక కుటుంబము, వసుధనే నా కుటుంబం కలిగినటువంటి ఒక ధ్యేయవాక్యాన్ని పొందినటువంటి ప్రపంచంలో ఏదైనా జాతి ఉంటే, దేశం ఉంటే అది నా భారతదేశం. అందుకే వసుధైవ కుటుంబం కలిగినటువంటి దేశం భారతదేశం. పార్లమెంట్లో స్పీకర్ వెనుక రాసి ఉంటుంది గోడపైన, ధర్మచక్ర ప్రవర్తనాయ అని రాసి ఉంటుంది. ఏమిటి ధర్మం? మీకు తెలిసిన ప్రపంచంలో ఏ భాషలకి తర్జుమా, అనువాదం, ట్రాన్స్లేట్ చేయడానికి వీలు లేనటువంటి పదం ఏదన్నా ఉంటుంది ధర్మం అండి. ధర్మం అంటే రిలీజియన్ కాదు, ధర్మం అంటే క్లోజ్డ్ కాన్సెప్ట్ కాదు. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఒక పౌరుడిగా పుట్టి, ఒక మానవుడిగా పుట్టి తాను నిర్వర్తించాల్సిన ధర్మము, కర్తవ్యము. సూర్యుడు పుట్టాడు, చంద్రుడు పుట్టాడు, గాలి వీస్తుంది. మీరు పంచభూతాలన్నీ చూడండి సౌర మండలంలో, అవి గతులు తప్పుతున్నాయా? సమయాన్ని లేటుగా ప్రారంభిస్తున్నాయా? సూర్యుడు కొంచెం లేటుగా వస్తున్నాడా? చంద్రుడు లేటుగా వస్తున్నాడా? రండి, ప్రకృతిలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ధర్మము తప్పకుండా, కర్తవ్యం తప్పకుండా సేవ చేస్తున్నాయి. అందుకే నా ఋగ్వేదం, నా యజుర్వేదం, నా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ప్రపంచంలో ఉండే పంచభూతాలు గతులు తప్పకుండా, సమయాన్ని ఆ విధంగా వృధా చేయకుండా ప్రపంచంలో ప్రపంచ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాయో నేను ఆ యొక్క ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. అందుకే ప్రకృతి నాకు ఈ శరీరం ఎందుకు ఇచ్చింది? సేవ చేయడం కోసం ఇచ్చినటువంటిది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన వేదములు, ఉపనిషత్తులు పుట్టిన దేశం భారతదేశం. అందుకే ఈ దేశంలో పుట్టి సేవ చేయడం ఏంటంటే ఒక మహద్భాగ్యాన్ని. సేవ భయం కోసం కాదు, పాపం వస్తుందని కాదు సేవ చేయడం. సేవ చేస్తే పేరు వస్తుందని కాదు, సేవ కోసం. సేవ అంటే సమర్పణ. నేను పుట్టినందుకు ఈ భూమిలో
నేను ఈ దేశంలో పుట్టినందుకు నేను దేవరుణం తీర్చుకోవాలి, నేను పితృరుణం తీర్చుకోవాలి, నేను తల్లి రుణం తీర్చుకోవాలి, నేను మానవ రుణం తీర్చుకోవాలి. దానికోసం నేను శరీరాన్ని దాల్చాను. ఇట్లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి భావన కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకే భారతీయుడిగా నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక ధ్యేయవాక్యం ఉంది. భారతదేశం యొక్క ధ్యేయవాక్యం కాదు అది. భారతదేశం యొక్క ధ్యేయవాక్యం అంటే భారతీయులుగా మనకు ఆ ధ్యేయవాక్యం ఉంది. భారత అంటే ఏంటండి? భా అంటే వెలుగు, కాంతి, రత అంటే ప్రపంచానికి అందించేది భారత అంటే. అందుకే భారతదేశం నీకోసం పుట్టలే, ప్రపంచం కోసం పుట్టింది. అందుకోసమే ప్రపంచానికి కాంతినిచ్చే దేశం భారతదేశం. భారతుడు అంటే ఎవరు? భరతుడు అంటే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్తాడు. రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, వేదాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జడభరతుడు. ఎవరైతే భరతుడే. అలాంటి భరతుడు నుంచి పునికి పుచ్చుకున్న సంస్కృతి ప్రపంచంలో భారతదేశానిది. సంస్కృతి అంటే మతము కాదు, సంస్కృతం అంటే గుడి కాదు, సంస్కృతం అంటే పొట్టు కాదు, సంస్కృతం అంటే జీవన విలువలు. అలాంటి జీవన విలువలను అందించినటువంటి దేశం భారతదేశం. అందుకే ఇవాళ చూడండి, ప్రపంచంలో ఒక చిన్న దేశం ఇండోనేషియా, 99% ముస్లింలు ఉన్నటువంటి దేశం. రాష్ట్రపతి భవన్లో, అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి యొక్క భవన్లో వెనుక పక్క ఎవరి ఫోటో ఉంటుంది? రాముడి పట్టాభిషేక చిత్రాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన జియావుల్ హక్ అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్ళినట్టే, ఇండోనేషియాలో ఆ పెరేడ్ గ్రౌండ్లో పెరేడ్ చేస్తుంటే ఆ మూల తిరుగుతుంటే అక్కడ నిలువెత్తు ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. అప్పుడు ఆ జియావుల్ హక్ అడిగాడు, మీరు ముస్లిమ్స్, నేను ముస్లిమ్స్, కానీ రాముని ఫోటో ఏంటి, ఈ హనుమంతుని ఫోటో ఏమిటి? అప్పుడు ఇండోనేషియన్ ముస్లిమ్స్ చెప్పారు, మేము మతం మారాం, కానీ సంస్కృతిని మార్చుకోలేదు. మాది రాముడి సంస్కృతిది. కానీ రాముడు తల్లితో, రాముడు తండ్రితో, రాముడు తమ్ముడితో, రాముడు ఉడుతతో, రాముడు జటాయువుతో, రాముడు వాలితో, సుగ్రీవుడితో, రాముడు విభీషణుడితో, రాముడు రావణాసురుడితో, ఏమండి రాముడు వాలితో, రాముడు గుహుడితో, రాముడు 90 ఏళ్ల ముదుసలి శబరితో. రాముడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరితో, మానవులందరితో జీవించినటువంటి ధర్మం ఉందే, అవే మానవీయ విలువల. మతము కాదు, అది బొట్టుతో సంబంధం లేదు, దానికి బొట్టుతో సంబంధం లేదు, పూజతో సంబంధం లేదు, విలువలతో కూడినటువంటిది. అందుకే రాముడు అందరివాడు, ప్రపంచ మానవుడిగా పేరు పొందిన మహానాయకుడికి జన్మనిచ్చిన దేశం భారతదేశం. కృష్ణుడు అంతే. కృష్ణుడు ఎవరితో సహవాసం చేశాడు, ఎవరితో విద్య నేర్చుకున్నాడు? శాంతిపూర్ణ ఆశ్రమంలో పక్కన కూర్చున్నటువంటి చిన్నపిల్లవాడు కుచేలుడు ఎక్కడ పుట్టాడు? పేదవాడిగా పుట్టాడు. కృష్ణుడు ధనిక కుటుంబంలో పుట్టాడు, కానీ తను పేదవాడు కదా అని దూరం పెట్టలేదండి. అలాంటి పేదవాడితో కూడా సఖ్యం చేశాడు, సహవాసం చేశాడు. ఏమంటే శ్రీకృష్ణుడు మధురలో నడుస్తుంటే ఆ మధురలో కుబ్జనే కురూపి కుంటుతూ వికలాంగి నడుస్తుంటే ఆ కురూపిని పట్టుకున్నాడు. ఆమె యొక్క సౌందర్యాన్ని పైకి తీసుకొచ్చాడు. ఎవరంటే ఈ దేశంలో బలహీనులు ఎవరైతున్నారో, దీనులు ఎవరైతున్నారో, దుఃఖితులు ఎవరైతున్నారో, అవిశ్వాసులు ఎవరైతున్నారో, అపనమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, ఆత్మ న్యూనత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ విశ్వాసంతో పైకి లేపినటువంటి మహానాయకుడు కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. అందుకే మీరు చూడండి, మన యొక్క దేశం యొక్క భూభాగంలో ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ భారతం అంతా రాముడు తిరిగాడు. ఏమండి తూర్పు నుంచి పడమరకు ఎవరు తిరిగాడు? కృష్ణుడు తిరిగాడు. దేశమంతా తిరిగిన వ్యక్తి ఇంకెవరు చెప్పలేము. శివుడు తిరిగాడు. శివుడి యొక్క ఆరాధనాస్థలాలు కనిపిస్తాయి. అందుకే ప్రపంచంలో ఒక్కొక్కరు తన బాధ్యతను వర్తించారు. మొత్తం అఖండ భారత్లో భారతీయ విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఇప్పుడు కాదు, నా ఇతిహాసాలు. 18 లక్షల సంవత్సరాల క్రితం రాముడు నడయాడిన భూమి ఈ దేశం. అంటే ఇప్పటిది మొన్నటిది కాదు. ఈ రోజు నీకెందుకు కన్ఫ్యూజన్ వస్తుంది? నీకెందుకు గందరగోళ పడుతున్నావు? నేను ఎందుకు అందరూ కూడా తికమక పెట్టే ప్రశ్నలు, తికమక పెట్టేటువంటి సందేహాలు నీ మీద ఎందుకు వదులుతున్నారు? నువ్వు అధ్యయనం చేయని కారణంగా, నువ్వు పునాదిపై బలమైనటువంటి సౌధం పైన నువ్వు ఉండడం కోసం చేసేటువంటి ప్రయత్నం సరైనది కాదు గనక అందుకే అధ్యయనం చేయమన్నారు, చదవమన్నారు, నా యొక్క సంస్కృతి గురించి, మూలాల గురించి తెలుసుకోమన్నారు ఈ దేశంలో. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, ఈ దేశం ఆవతలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ దేశాన్ని ప్రేమించారు. అందుకే మార్క్ ట్వైన్ అనేటువంటి ఒక తత్వవేత్త, షీహు అనేటువంటి చైనా తత్వవేత్త, ఎమర్సన్ అనేటువంటి ఒక అమెరికన్ తత్వవేత్త, మీరు ఒక్కొక్కరు చూడండి, ప్రపంచంలో ఉండేటువంటి చాలా మంది తత్వవేత్తలంతా భారతదేశానికి వచ్చారు. భారతదేశాన్ని చూసి ఇదేమిటి, మేము ఈ దేశం చాలా గొప్పదని భావిస్తుంటే ఇది గొప్పది కాదని ఈ దేశంలో కొద్దిమంది అంటుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పేసి అంటారు ఈ దేశంలో. షీహు అనేటువంటి ఒక చైనా తత్వవేత్త చెప్తాడు. ఏమంటాడు తెలుసునా? భారతదేశం మా దేశం పైన ఒక్క సైనికుని కూడా పంపించకుండా మా దేశాన్ని ఆక్రమించింది అంటాడు షీహు. అదేమిటి, ఒక సైనికుడు కూడా ఆక్రమణ చేయకుండా, సరిహద్దులు దాటకుండా చైనా ఎట్లా ఆక్రమించబడింది? మీకు తెలిసిన చైనాలో 200 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 200 సంవత్సరాలు ఎవరి నోట విన్నా, ఎవరి మనసులో, ఎవరి హృదయాన్ని తట్టి లేపినా
ఏం కనిపిస్తుంది? బుద్ధుని యొక్క కరుణ, బుద్ధుని యొక్క సమత, బుద్ధుని యొక్క దయ. ఆ విధంగా 200 సంవత్సరాలు వాళ్ళ యొక్క మానవుల హృదయాలన్నీ కూడా బుద్ధుని యొక్క కరుణతో నింపినటువంటి దేశం ఏదన్నా ఉంటే మనుషులను గెలిచిన దేశం కాదు, మానసులను గెలిచిన దేశం భారతదేశం. షీహు చెప్పాడు ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో తత్వవేత్తలందరూ ఈ దేశాన్ని దగ్గరగా చూసి అధ్యయనం చేశారు. అందుకే నా దేశం యొక్క విలువలు ప్రపంచమంతా తీసుకెళ్ళాలి అంటే భారతదేశం అంటే క్లోజ్డ్ కాన్సెప్ట్ కాదు. భారతీయతని ప్రపంచంలో చాటి చెప్పడం కోసం ఆ రోజున సాంస్కృతిక రాయబారిగా స్వామి వివేకానంద పనిచేసినట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. 1998 ఏం జరిగింది? ప్రపంచంలో భారతదేశంలో ఒక అద్భుతం పోఖ్రాన్ అణుపరీక్ష జరిగింది. మీకు తెలిసిన పోఖ్రాన్ అణుపరీక్ష కంటే ముందు ఏం జరిగింది? పోఖ్రాన్ అణుపరీక్ష కంటే ముందు అమెరికాలో మిగతా దేశాల్లో ఏమండి వేలాది మన యొక్క భారతీయులు మన దేశాన్ని తిడుతున్నారు. వేస్ట్ దేశం అండి, పనికిరాని దేశం అండి, శక్తిహీనమైనటువంటి దేశం అండి. ఏమండి మన దేశం యొక్క ప్రభుత్వం పంపిన సాంస్కృతిక రాయబారి కాదండి, అక్కడ ఉండేటువంటి నిజమైనటువంటి మన యొక్క భారతీయులు నిజమైన భారత రాయబారులు. కానీ వాళ్ళకు కూడా మనసులో ఈ దేశం పట్ల ఒక రకమైనటువంటి వైమనస్యం కలిగింది. కానీ 98లో ఈ దేశంలో అద్భుతాన్ని చేశారు. ఎవరిది? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వారు ప్రయోగించినటువంటి ఆ యొక్క అణుపరీక్ష తర్వాత ఒక సంపన్న దేశంగా భారతదేశం అభివృద్ధి సాధించగానే అణుపరీక్ష జరిగిన మరుసటి రోజు వేలాది అమెరికన్లో ఉండే భారతీయ కుటుంబాలు టపాకాయలు వెలిగించాయి. ఎందుకు టపాకాయలు వెలిగిస్తున్నారు? ఇప్పటిదాకా మన దేశం పనికిరాదనుకున్నాం, ఇదిగో సర్వసంపన్నమైన దేశం. ఆ విధంగా విల్ పవర్ కలిగినటువంటి ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశంలో పుట్టి ప్రపంచంలో ఉండే భారతీయులందరికీ ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా మనకి ఈ దేశంలో కనిపిస్తారు. మీకు తెలిసిన ఈ దేశంలో 1945లో మొదటి అణుపరీక్ష జరిగింది. ఓపెన్ హీమర్ అణుపరీక్షకు ఆద్యుడిగా చెప్తుంటారు. అణుబాంబు పేలగానే అతని నోటి నుంచి ఏమొచ్చిందండి? దివి సూర్య సహస్రస్య భవే యుగపతిత్వత. ఇది భగవద్గీతలో ఉంది, 11వ అధ్యాయంలో ఉంది. ఏముంది అంటే 1000 మంది సూర్యులు ఏవైతే కాంతిని ప్రసరిస్తారో ఆ కాంతి కనిపిస్తుందన్నాడు. ఆ యొక్క పరీక్ష చూసిన తర్వాత ఆ నోటి నుంచి అనాయాసంగా ఆ యొక్క శ్లోకం ఎలా వచ్చింది? ఇంకేమన్నాడు తెలిసిన? ఈ దేశంలో కాలోస్మి లోకక్షయ కృత్ప్ర వృద్ధో, నేను కాలుణ్ణి, మహాకాలుణ్ణి, నేను తలుచుకుంటే ప్రపంచాన్ని మొత్తం ప్రళయం తీసుకొస్తాను అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అలాంటి 2 పదాలు, 2 వాక్యాలు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఎవరి ద్వారా వచ్చాయి? ఓపెన్ హీమర్ ద్వారా వచ్చాయి. అందుకే ప్రపంచంలో ఒక విశిష్టత కలిగినటువంటి దేశం యొక్క మూలాల దగ్గరికి వెళ్ళాలి, ఆ మూలాల నుంచి నా దేశానికి చేర్పాలి. అందుకే కుటుంబం. అందుకే అబ్దుల్ కలాం చెప్తారు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక టీచర్. టీచర్ ఎవరంటే ఏంటి? టెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్. అసలు పాఠ్యాంశాలు ఒక సాకు. పాఠ్యాంశం పేరుతో 45 నిమిషాలు పాఠం చెప్పకూడదండి, 30 నిమిషాలే పాఠం చెప్పాలి, 15 నిమిషాలు సమాజం గురించి చెప్పాలి. అలాంటి 3 వ్యక్తులతో ఈ దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే భారతీయత కలిగినటువంటి ఈ దేశం, భారతీయ సంస్కృతి కలిగినటువంటి దేశం, ఇది అజరామరం, అనాది, అంతము లేనటువంటి కథని సృష్టించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి దేశం భారతదేశం. ఆ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఈ దేశంలో ఒక వ్యక్తి అమెరికాకు, మిగతా దేశాలకు వెళ్తుంటే ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తులందరికీ 3 ఫోటోలు చూపించాడు. లక్ష్మి, దుర్గా, పార్వతి, సరస్వతి. వాళ్ళు అడిగారు, ఈ 3 ఎవరు అడిగారు. ఈ 3 మా దేవతలు అన్నారు. దేవతలా? ఆడవాళ్ళు దేవతలు ఏంటండి అని. మీకు తెలిసిన ప్రపంచంలో అన్ని మతాలు మగవాడిగా దేవత భావిస్తే మీరు వాళ్ళని దేవతలు ఎలా భావిస్తున్నారు? మా దేశంలో మీకు తెలిసిన మా దేశంలో 3 త్రిమూర్తుల్ని ఊయల్లో పడుకోబెట్టినటువంటి అనసూయ ఆదిశక్తి మా దేశంలో. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చిన్నప్పుడు వాళ్ళకి ఇంటికి పిలిచి ఇంట్లో అన్నం పెట్టిన అరుంధతి మాకు శక్తివంతురాలు, మా తల్లి లాంటిది. అందుకే మా దేశంలో ఆదిశక్తి పరాశక్తిగా మేము కొలుస్తాం, మహిళనే కొలుస్తాం, మాతృమూర్తిని కొలుస్తాం. అందుకే నా దేశంలో బకించంద్ర చటర్జీ ఈ దేశంలో వందే మాతర గీతం రాశాడు. వందే అంటే ఏంటండి? వందే అంటే నమస్కారం, మాతరం అంటే తల్లి. అది సంస్కృతము బెంగాలీ భాషలో ఉంటుంది. మనం కొంచెం చదువుతాం, అది పెద్దగా ఉంటుంది. దాన్ని తెలుగులో చెప్తారు. చల్లని వెన్నెల కాంతులతో శోభనంద చేసి, తెల్లని పువ్వుల సుగంధాలతో పరవశింపచేసి, కిలకిల రవముల నవ్వులతో చిరు చిరు జల్లుల ప్రేమలతో సుఖాలనిచ్చే వరాలనిచ్చే తల్లి వందనం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమితాద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం.
కోటి కోటి కంఠాలు పలికినవి వందే మాతరం వందే మాతరం, కోటి కోటి ఖడ్గాలు లేచినవి వందే మాతరం వందే మాతరం. ఎవరన్నారు అబలవని బహుబలధారిని నమామి తారిని రిపుదల వారిని మాతరం వందే మాతరం వందే మాతరం. విద్యవు నీవే, ధర్మము నీవే, హృదయము నీవే, సర్వము నీవే, ఈ దేహానికి ప్రాణము నీవే, బాహుశక్తి మాకిమ్ము, హృదయ భక్తి గైకొమ్ము, తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. 10 భుజములతో శస్త్ర ధరించిన ఆదిశక్తివి దుర్గవు నీవే, పరిమళాలు వెదజల్లు కమలముల వసించెడి శ్రీలక్ష్మివి నీవే, చదువులనిచ్చెడి వాణివి నీవే. నమామి త్వాం నమామి కమలాం అమలామతులాం సుజలాం సుఫలాం మాతరం, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం. శ్యామలమైన రూపము నీది, సరళమైన ఆ కంఠము నీది, సుస్మితమైన వదనము నీది, భూషితమైన దేహము నీది. ధరణీం భరణీం మాతరం మాతరం మాతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. అదే మే రిక్వెస్ట్ అవర్ పిఎన్పిస్ యాదా నాగేశ్వరరావు గారు, ఆర్సిటి గారు, వెంకట్రావు గారు, మరియు మన ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, మరియు మన యాక్టర్, మన డైరెక్టర్, ఈరోజు ట్రైనర్ ప్రదీప్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హౌ మెనీ ఆఫ్ యు నో ప్రదీప్ గారు? ఎంతమంది తెలుసు? ముద్దమందారం. సార్ ప్లీజ్ సార్. మీరు ఆపొద్దండి, స్లోగన్స్ ఆపొద్దు, స్లోగన్స్ ఆపొద్దు, స్లోగన్స్ ఆపొద్దు. బండారు ఇంకన్నా రా. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి అప్పల ప్రసాద్ గారు తీసుకొచ్చింది, బండారు వెంకన్న గారు తీసుకొచ్చారు నల్గొండ నుంచి. వారు తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా ఎలా ఉందండి ట్రైనింగ్? ఇలా ఉండాలా? పాత స్టైలా? పాత స్టైల్ కావాలా, ఈ స్టైల్ కావాలా? అందుకోసమే పబ్బా విజయ్ కుమార్ గారికి వాసవి క్లాప్స్ 1 2 1 2 3